హాయ్ హలో నిన్న మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ సందర్భంగా నేను చికెన్ బిర్యానీ వండాను. ఎలా చేస్తానో చెప్పేస్తాను. అలానే నా వీడియోస్ కానీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే లైక్ కూడా కొట్టేసేయండి. ముందుగా చికెన్లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, ధనియాల పొడి, చికెన్ మసాలా అలానే పెరుగు వేసి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ కూడా కడిగి పక్కకు పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ కూడా. అలానే ముందులో ప్యాన్లోకి ఒలగరం మసాలా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రై అయినాక చికెన్ కూడా వేసేసుకొని 70% కుక్ అవ్వాలి. తర్వాత రైస్ కూడా పక్కకు పెట్టేసుకోండి. చికెన్ అలానే రైస్ కూడా 90% కుక్ అవ్వాలి. ఈ రైస్లోకి ఏమేమి వేసుకోవాలో చెప్పేస్తాను నేను. ముందుగా ఆయిల్, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం పేస్ట్, సాల్ట్ వేసి బాగా కలిపి ఒక్కసారిగా రైస్ కూడా 80% కుక్ చేసేసుకోవాలి. చికెన్ 90% కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ చికెన్ని ఇంకా రైస్ని లేయర్ వైజ్గా అరేంజ్ చేసేసుకోవడం. ఈ రైస్ వేసినప్పుడు ఏంటంటే పైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా డెకరేట్ చేసేసుకోవాలి. గార్నిష్ చేసేసుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో 5 minutes, లో ఫ్లేమ్లో 15 minutes పెట్టి ఉడికించేసుకోవాలి. అంతే. మన ఎంతో ఇష్టపడే చికెన్ బిర్యానీ మనమే చేసేసుకోవాలి.